ఏళ్ల పాటు పెండింగ్ లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపామన్న సీఎం రేవంత్. కూల్చివేతలపై వేళ హైడ్రా కీలక నిర్ణయం. రైతులను రెచ్చగొట్టడమే హరీష్ పనిగా మారిందన్న ప్రభుత్వ విప్. ఇలాంటి టాప్ 9 న్యూస్ చూద్దాం ఇప్పుడు. రవీంద్ర భారత్ లో జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ సభ్యులకు భూ కేటాయింపు పత్రాలు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. వ్యవస్థల మీద నమ్మకం పెంచడమే ప్రభుత్వ ఆలోచన అన్నారు సీఎం. ఏళ్ల పాటు పెండింగ్ లో ఉన్న సమస్యకు పరిష్కారం చూపామన్నారు. హెల్త్ కార్డులు, అక్రెడిటేషన్ సమస్యల పరిష్కారానికి కొత్త విధి విధానాలను రూపొందించాలని నిర్ణయించారు. అర్హులందరినీ ఫ్యూచర్ సిటీలో భాగస్వాములు చేస్తామన్నారు. ఆక్రమణల కూల్చివేత వేళ హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చబోమని ప్రకటించారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని, కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామన్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దని సూచించారు. అనుమానాలుంటే హెచ్ఎండిఏను సంప్రదించాలన్నారు రంగనాథ్. అక్రమ కట్టడాలపై కొరడా జులిపిస్తోంది హైడ్రా. బోరబండ సున్నం చెరువుకు సంబంధించిన 10 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన అధికారులు ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలను తొలగించారు. అయితే అధికారులు తమకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా నివాసాలను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. బఫర్ జోన్లోని కట్టడాలు కూడా త్వరలో కూల్చివేస్తామని అధికారులు చెబుతున్నారు. ఓవైసీ ఫాతిమా కాలేజీని ఎప్పుడు కూల్చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎమ్మెల్యే రాజా సింగ్. సీఎం రేవంత్ హైడ్రా కమిషనర్ తేదీని ప్రకటించాలన్నారు. ఓవైసీ బ్రదర్స్ అక్రమ కట్టడాలను తక్షణమే కూల్చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. ఓవైసీ కాలేజ్ ని కూల్చితే సీఎం రేవంత్ హీరో అవుతారన్నారు. హైడ్రా నోటీసులపై స్పందించారు నటుడు మురళీమోహన్. 33 ఏళ్ల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. బఫర్ జోన్ లో రేకుల షెడ్ మాత్రమే ఉన్నట్లు చెప్పారు. ఆ షెడ్ ను ఎల్లుండిలోపు తొలగిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో వరద బాధితులను పరామర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దంసలాపురంలో బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వరద నష్టాన్ని కిషన్ రెడ్డికి వివరించారు మంత్రి పొంగులేటి. కేంద్రం తరపున వరద బాధితులకు మరింత సాయం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. ఎవ్వరూ ఆందోళన చెందొద్దన్నారు. రుణమాఫీపై సీఎం రేవంత్ గొప్పలే తప్ప రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికల ముందు పూటకో మాట మాట్లాడుతూ రైతులను మభ్యపెట్టారన్నారు. అందరికీ రుణమాఫీ జరిగితే రైతులు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు. రేవంత్ హయాంలో ఇప్పటివరకు 475 మంది రైతులు చనిపోయారని విమర్శించారు. రైతులను రెచ్చగొట్టడమే హరీష్ రావు పనిగా మారిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీకి అనుసరించిన విధానాలనే మా ప్రభుత్వం కూడా అనుసరిస్తోందన్నారు. కొత్తగా ఎలాంటి నిబంధనలు పెట్టలేదన్నారు. రైతు బంధు చేతిలో పెట్టి 10 ఏళ్ల పాటు అన్నదాతలను అన్ని విధాలుగా మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్దే అన్నారు. ఏదైనా ట్వీట్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు గ్రౌండ్ వర్క్ చేసుకుని మాట్లాడాలని కేటీఆర్ కు సూచించారు ఎంపీ చామల కిరణ్. వాస్తవాలేంటో తెలుసుకొని మాట్లాడాలని, తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించొద్దన్నారు. గవర్నర్ కు చంద్రబాబు రిపోర్ట్. వరదలపై ముందే ఎందుకు అప్రమత్తం చేయలేదన్న వైసీపీ. జోలెపట్టి విరాళాలు సేకరిస్తోన్న ఆదోని ఎమ్మెల్యే. ఇలాంటి టాప్ 9 న్యూస్ చూద్దాం. గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు ఏపీ సీఎం చంద్రబాబు. 45 నిమిషాల పాటు సాగిన సమావేశంలో వరద పరిస్థితులు, ప్రభుత్వం చేపట్టిన సహాయ పునరావాస చర్యలను గవర్నర్ కు వివరించారు చంద్రబాబు. వరద బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించడంపై సీఎంను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించినట్లు సీఎంఓ తెలిపింది. బెంగళూరులో కూర్చొని ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు హోంమంత్రి అనిత. వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ 20 నిమిషాలు మాత్రమే ఉన్నారన్నారు. సీఎం చంద్రబాబు ప్రతిరోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని, ఎప్పటికప్పుడు ప్రజల కష్టాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇవన్నీ ప్రతిపక్షాలకు ఎందుకు కనిపించడం లేదన్నారు. వరదలపై ముందే ఎందుకు అప్రమత్తం చేయలేదని ప్రశ్నించారు వైసీపీ నేత కన్నబాబు. ప్రభుత్వ చేతకానితనంతోనే విజయవాడ మునిగిందన్నారు. కూటమి ప్రభుత్వాన్ని పబ్లిసిటీ చేస్తుంది కానీ వరద బాధితులను ఆదుకోవడం లేదన్నారు. సినీ నటి కేసుపై ఉన్న శ్రద్ధ వరదలపై ఎందుకు పెట్టలేదన్నారు. ప్రకాశం బ్యారేజ్ ను బోట్లు ఢీకొన్న ఘటనపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఏపీలో వరదలతో 45 మంది మృతి చెందారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 35 మంది, గుంటూరు జిల్లాలో 7, పల్నాడు జిల్లాలో 1, ఏలూరు జిల్లాలో 1 చనిపోయారని సర్కార్ స్పష్టం చేసింది. లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని తెలిపారు. వరద బాధితుల కోసం జోలెపట్టి విరాళాలు సేకరించారు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి.
తన వంతు సాయంగా 1 నెల జీతం విరాళంగా ప్రకటించిన ఎమ్మెల్యే వారం రోజుల పాటు ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరిస్తానన్నారు. విజయవాడ వెళ్లి సేవలు చేస్తున్న వారికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. బెజవాడలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు మంత్రి నారాయణ. బాధితులతో మాట్లాడి సహాయక చర్యలను తెలుసుకున్నారు. బాధితులకు అవసరానికి మించిన ఆహారం సరఫరా చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో వరదలు రాకుండా శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే విజయవాడలో వరదలొచ్చాయన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. పోలవరం ప్రాజెక్టుని కూడా నాశనం చేశారన్నారు. సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేశాయని, హెలికాప్టర్లను కూడా వెంటనే పంపించామన్నారు. ఏపీకి కేంద్రం ఎలాంటి సహకారమైనా అందిస్తోందన్నారు. విజయవాడ వాసులు భయపడాల్సిన అవసరం లేదన్నారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా. వచ్చే ఏడాదికి బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామన్నారు. రక్షణ గోడ ఎత్తు పెంచాల్సిందన్నారు. ప్రస్తుతం బుడమేరుకు ఎలాంటి లీకేజీలు, గంటలు లేవని, ఎలాంటి సమస్యలు రావని గ్యారంటీ ఇస్తున్నామన్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతోందని విశాఖ వాతావరణ శాఖ ప్రకటించింది. తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. రేపు సాయంత్రం పూరి, దిఘా మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలపై ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. ఓ వర్గానికి అనుకూలంగా అక్రమ కేసులు పెట్టారని పరస్పరం దాడులు. గోపాలపట్నంలో ప్రమాదకరంగా కొండవాలు ప్రాంతాలు. పార్టీ కంటే బీజేపీకి దేశమే ముఖ్యమన్న కేంద్ర మంత్రి. ఇలాంటి టాప్ 9 న్యూస్ చూద్దాం. విజయవాడలో వరద బాధితులకు సబ్సిడీపై కూరగాయలు అందిస్తున్నారు. ఏ కూరగాయలైనా కిలో 10 రూపాయలకే విక్రయిస్తున్నారు. సబ్సిడీ కూరగాయల కోసం బాధితులు భారీగా క్యూ కట్టారు. తక్కువ ధరకు కూరగాయలు అందిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి దగ్గర బుడమేరు కరకట్ట పనులు కొనసాగుతున్నాయి. కట్టను మరో 4 అడుగులు పెంచుతున్నారు. కరకట్ట పనులను పరిశీలించారు మంత్రి నిమ్మల రామనాయుడు. మరోవైపు వర్షాలతో బుడమేరుకు వరద కొనసాగుతోంది. విశాఖ జిల్లా గోపాలపట్నంలో కొండవాలు ప్రాంతాలు ప్రమాదకరంగా మారాయి. వరద చుట్టుముట్టడంతో కొన్ని భవనాలు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు ఎమ్మెల్యే గణబాబు. 8 ఇళ్లలోని కుటుంబాలను ఖాళీ చేయించారు జీవీఎంసీ అధికారులు. ఏలూరు జిల్లాలోని కొల్లేటి లంక ముంపు గ్రామాల్లో పర్యటించారు కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్. ముంపు గ్రామాల ప్రజలకు ఏ ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. భవిష్యత్తులో మరోసారి జరగకుండా ఉప్పుటేరు దగ్గర పూడికితీత పనులు జరుగుతున్నాయన్నారు కామినేని శ్రీనివాస్. వరద బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు బీఆర్ఎస్ నేత బాల్క సుమన్. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. భారీ వర్షాలు, వరదలతో ఎంత ఇబ్బంది పడుతున్నారో ఖమ్మం పరిస్థితులే నిదర్శనమని గుర్తు చేశారు బాల్క సుమన్. ఖమ్మం జిల్లాలో వరద బీభత్సంలో చిక్కుకున్న 9 మందిని కాపాడిన జేసీబీ డ్రైవర్ను ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ అభినందించారు. ప్రాణాలకు తెగించి అతను చూపిన తెగువను ప్రశంసించారు. షుభాన్ ఖాన్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ 51,000 రూపాయల చెక్కును అందజేశారు. సీఎం రేవంత్ తో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ సభ్యత్వ నమోదును ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్టీ కంటే బీజేపీకి దేశమే ముఖ్యమన్నారు. 2 స్థానాల నుంచి దేశంలో అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ అన్నారు. అన్ని వర్గాలను బీజేపీ సభ్యులుగా చేర్పించాలని నేతలకు సూచించారు. ప్రతి పోలింగ్ బూత్ లో 200 సభ్యత్వాలు టార్గెట్ అన్నారు. వినాయక మంటపాలకు ఎలాంటి చలాన్లు వసూలు చేయడం లేదన్నారు ఏపీ హోంమంత్రి అనిత. 2022లో వినాయక మంటపాలకు డబ్బులు వసూలు చేసేలా జీవో ఇచ్చారని, దాన్ని మాత్రమే తాను ప్రస్తావించారన్నారు. చలాన్లు వసూలు చేయొద్దని సీఎం చంద్రబాబు ఆదేశించారని, 20 రోజుల క్రితం మాట్లాడిన వాటిని అనవసరంగా ట్రోల్ చేస్తున్నారన్నారు. జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం. అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ. తమిళ హీరో విజయ్ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు. నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం. పాక్ ఆక్రమిత కశ్మీర్ పౌరులను తమ పౌరులుగా భారత్ భావిస్తోందని, వారు ఇండియాలో కలవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. పీఓకే పౌరులను పాక్ విదేశీయులుగా గుర్తిస్తోందన్నారు. 370 ఆర్టికల్ రద్దు తర్వాత మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్లో 50% పైగా పోలింగ్ నమోదైందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బనిహాల్లో రాజ్నాథ్ సింగ్ ప్రచారం చేశారు. జేఎంఎం ప్రభుత్వాన్ని జార్ఖండ్ యువత ఎన్నటికీ క్షమించదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ ఫిజికల్ టెస్ట్ లో 12 మంది అభ్యర్థులు చనిపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సరైన ఏర్పాట్లు చేయకుండా 10 కిలోమీటర్ల పరుగు నిర్వహించడం వల్లే అభ్యర్థులు చనిపోయారని చౌహాన్ ఆరోపించారు. అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ నేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ టెక్సాస్ కు చేరుకున్నారు. రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే అర్థవంతమైన చర్చలు తన పర్యటనలో చోటు చేసుకుంటాయని రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. జాలస్లోని స్థానిక భారతీయులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన వాషింగ్టన్ డీసీ కూడా సందర్శిస్తారు. ప్రధాని మోదీ పర్యటనకి ముందు రాహుల్ చేపట్టిన అమెరికా యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 22న ప్రధాని మోదీ న్యూయార్క్ రానున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన రెజ్లర్ వినేష్ ఫోగాట్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. తాను పోటీ చేస్తున్న జులానా నియోజకవర్గంలో ఆమె రోడ్ షో నిర్వహించారు. కొత్త జీవితాన్ని తాను ప్రారంభిస్తున్నానని ఆశీర్వదించమని వినేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు కేటాయింపు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పులు తెస్తోంది. టికెట్లు ఆశించి భంగపడిన వ్యక్తులు ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి కాకుండా బయట నుంచి వచ్చిన వారికే టికెట్లు ఇవ్వమని పెట్టుకున్న నియమాన్ని పార్టీ నాయకత్వం పక్కన పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ రాజ్యసభ ఎంపీ జవహర్ సర్కార్ తన పదవికి రాజీనామా చేశారు. కోల్కతా ఆర్చీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం ఘటనలో బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధినేత్రి సీఎం మమతా బెనర్జీకి సర్కార్ ఈ మేరకు లేఖ రాశారు. అవినీతి అధికారులు టాప్ పోస్టింగ్లు పొందడం వంటి కొన్ని విషయాలను తాను ఏమాత్రం అంగీకరించలేదని అన్నారు. తమిళనాడు విజయ్ స్థాపించిన తమిళగ వేట్రి కళగం పార్టీకి ఎన్నికల కమిషన్ నుంచి అధికారిక గుర్తింపు లభించింది. గత నెలలోనే టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయ్ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ప్రకటన సమయంలోనే 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు ఆయన. గుజరాత్ లో వరదల బీభత్సం కొనసాగుతోంది. సబర్కాంత జిల్లాలో వరదల కారణంగా అపార నష్టం జరిగింది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలో చిక్కుకున్న కుటుంబాన్ని పడవ సాయంతో సహాయక సిబ్బంది కాపాడారు. గుజరాత్ లో నెల రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని బెహ్రైచ్ లో ప్రజల ప్రాణాలు తీస్తున్న తోడేళ్లను పట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ అడవుల్లో తోడేళ్లు సంచరిస్తున్న ప్రాంతంలో ప్రత్యేక స్నాప్ కెమెరాలను అటవీ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రాణాలు తీస్తున్న తోడేళ్ల కారణంగా పంట పొలాల్లోకి రావాలన్న భయమేస్తోందని స్థానికులు తెలిపారు. ముంబై లాల్ బాద్షా గణేశుడికి భారీగా విరాళాలు. చెన్నైలో అందరినీ ఆకట్టుకుంటున్న వినూత్న వినాయకుడు. కోల్కతాలో కొనసాగుతున్న నిరసనలు. మెట్రో టాప్ 9 న్యూస్ చూద్దాం. ముంబైలోని ప్రసిద్ధ లాల్ బాద్షా గణేష్ మండపంలో ఏర్పాటు చేసిన వినాయకుడికి తొలి రోజు భారీగా కానుకలొచ్చాయి. నోట్లు లెక్క పెట్టేందుకు మెషిన్లు ఏర్పాటు చేశారు. బ్యాంకు సిబ్బంది వచ్చి లెక్కింపు చేపట్టారు. విదేశీ కరెన్సీ కూడా పెద్ద సంఖ్యలో కనిపించింది. బంగారం, వెండి కూడా కొందరు స్వామివారికి కానుకలుగా సమర్పించారు. కర్ణాటకలోని కల్బుర్గిలో అయోధ్య రామాలయ రీతిలో వినాయక మంటపాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో వినాయకుడి విగ్రహాన్ని కూడా బాలరాముడి తరహాలోనే తీర్చిదిద్దారు. ఈ మంటప ప్రాంగణాన్ని అంబేద్కర్, భగత్ సింగ్, బసవన్న, సావిత్రిబాయి పూలే సహా స్వాతంత్ర సమర యోధుల చిత్రపటాలతో నింపారు. పుణేలోని ప్రఖ్యాత దగ్దు షేర్ హల్వాయి గణపతి మందిరంలో 42,000 మంది మహిళలు నిర్వహించిన గణపతి హారతి రికార్డు బుక్కుల్లోకెక్కింది. ఋషి పంచమి సందర్భంగా ఈ వేడుక నిర్వహించారు. చెన్నై కొలత్తూరులో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 40 అడుగుల ఈ విగ్రహాన్ని పసుపు, కుంకుమ, గంధం భరణలతో కూడిన 6,000 ఇత్తడి ప్లేట్లు, 1,500 కామాక్షి దీపాలు, 350 తెల్లని శంఖాలతో అందంగా రూపొందించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ప్రసిద్ధ మోతీ డుంగ్రీ వినాయక మందిరాన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి వస్త్రాన్ని కప్పి భారీ లడ్డూని బహుమతిగా ఆలయ పూజారులు అందించారు. వినాయక చవితి సందర్భంగా తమిళనాడులోని తిరుచిలోని రాతికోటపై కొలువుదీరిన విఘ్నేశ్వరుడికి స్థానికులు 75 కేజీల కుడుములు నైవేద్యంగా సమర్పించారు. మేళ తాళాల మధ్య కుడుములతో కూడిన భారీ గిన్నెను కొండపైకి మోసుకొచ్చారు. ఒడిషా వాసుల పంట పండుగ సబన్నా సందర్భంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సంబల్పూర్లోని సామలేశ్వర ఆలయాన్ని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొత్త పంటతో చేసిన భోజనాన్ని వారు ఆలయంలో స్వీకరించారు. ఆర్జికర్ ఆసుపత్రి ఘటనను నిరసిస్తూ కోల్కతాలో రిక్షా కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఒంటిపై పోస్టర్లు తొలగించుకుని వీరు కోల్కతా వీధుల్లో రిక్షాలు పట్టుకుని నడిచారు. బాధితురాలికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. శిల్పులు కూడా కోల్కతా వీధుల్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆయుధాలతో కూడిన డ్రోన్లను పడగొట్టే ప్రత్యేక టెక్నాలజీతో కూడిన డ్రోన్లను మణిపూర్ రాజధాని ఇంఫాల్లో ఉపయోగించారు. ఈ మధ్య మణిపూర్లో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనల్లో డ్రోన్లు ఉపయోగించడంతో వాటిని తిప్పుకొట్టేందుకు ఈ ఆధునిక టెక్నాలజీని రంగంలోకి దించారు.